చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడాన్ని ఈ పరిణామాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా న్యూస్ పేపర్స్ ప్రచురించేశారు. ఒకటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోంది భారతీయ జనతా పార్టీ, దాని గురించే పిలిచారు, రండి మాట్లాడుకుందామని చెప్పి. కానీ సాక్షి వెరైటీగా శరణు భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు పార్టీలు ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల కేటాయింపునకు కూడా సిద్ధమైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు అని చెప్పేసి. ఒకవేళ ఈ భేటీలో భారతీయ జనతా పార్టీ పెట్టే కండిషన్స్ ఏంటి సార్, ఎలా ఉండవచ్చు? భారతీయ జనతా పార్టీ ఏకైక కండిషన్ ఎక్కువ సీట్లు కావాలి. ఎవరికి? అందులో భారతీయ జనతా పార్టీ. అంతే కదా, వేరే పార్టీకి బీజేపీ ఎందుకు అడుగుతుందండి? భారతీయ జనతా పార్టీ తనకు ఎక్కువ సీట్లు అడుగుతుంది, అందులో ఎక్కువ పార్లమెంట్ సీట్లు అడుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకోదలుచుకుంది. చంద్రబాబు నాయుడు ఆరాటాన్ని, తెలుగుదేశం భయాందోళనల్ని అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఎత్తుగడేస్తుంది. అందువల్ల మ్యాక్సిమం సీట్లు కావాలి పార్లమెంట్లోనూ, అసెంబ్లీ అడుగుతుంది. తన బలానికన్నా ఎక్కువ అడుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలం 1%. సో 1% కాదు 10% అడిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు, పక్కకు 0 పెట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల ఓవరాల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి మీరు చెప్తున్నట్లు 6 లోక్సభ సీట్లు అడిగితే అది మామూలు విషయం కాదు కదా. 25 ఉన్నాయి, 20% ఎబో, మోర్ దెన్ 20% ఎబో సీట్లు అడుగుతున్నట్లు. సో అందువల్ల నేను అందుకే 1% ఓటు ఉన్న పార్టీ 10% ఓటు సీట్లు అడుగుతున్నదంటే దాన్ని ఏమనాలి? సో దానికి సహజంగానే ప్రత్యర్థులు శరణే ఎట్లయినా పెడతారు కదా. లేదా 1% బలం ఉన్న పార్టీ 10% సీట్లు ఒకవేళ ఇస్తే, తెలుగుదేశం పార్టీ ఇస్తుందా లేదా తెలియదు మనకు, అంగీకరిస్తే మాత్రం డెఫినెట్గా అది శరణే అవుతుంది. ఇంకేమవుతుంది చెప్పండి నాకు? 1% బలం ఉన్న పార్టీకి 10% సీట్లు ఇస్తారా ఎవరన్నా? ఏదైనా ఒక పార్టీ 10 కాదు, ఇక్కడ 20% పార్లమెంట్ సీట్లు అయితే 6 అంటే 20%. సో అసలు 1% ఓటింగ్ ఉంటే పార్లమెంట్ సీట్లు ఇవ్వరు, అసెంబ్లీకి ఒక 3, 4, 5 మ్యాక్సిమం ఇస్తే ఆగిపోతుంది అక్కడ. ఇక్కడ కమ్యూనిస్టులకు 1% కన్నా ఎబో ఓటింగ్గా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకు తప్ప ఇవ్వనన్నది కదా, ఒక సీటు ఇచ్చింది కదా. ఇప్పుడు పార్లమెంట్కు సిపిఐ అడుగుతోంది, కాంగ్రెస్ ఇస్తుందో చూడాలి కదా. ఒక్క 1% ఓటు, ఒకటి కన్నా ఎక్కువ పర్సెంటే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంతో పోలిస్తే తెలంగాణ కమ్యూనిస్టుల బలం ఎక్కువే కదా, మరి కాంగ్రెస్ ఇవ్వలేదు కదా. అంటే అర్థం ఏంటి? అక్కడ క్లియర్గా బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుంది. సో ఎందుకంటే బీజేపీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఎంపీల మద్దతు పైన నమ్మకం పెట్టుకోదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సార్లు బీజేపీతో పోయి, కాంగ్రెస్తో పోయి, అటు ఇటు పోయి ఎన్నిసార్లు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో తెలుసు కదా. ఒకప్పుడు బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరాల్లో ఉంటూ అటు ఇటు మారిన సందర్భాలు ఉన్నాయి కదా. సో అందువల్ల ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు సడన్గా రాహుల్ గాంధీ శిబిరంలో కనవలేదు చంద్రబాబు నాయుడు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార ఫోటోలు తీసి చూడండి, విజువల్ ప్లే చేయండి, మనకు క్లియర్గా కనబడుతుంది. అందువల్ల టీడీపీ గెలిచే ఎంపీల పైన బీజేపీ నమ్మకం పెట్టుకోదు, తెలుగుదేశం మద్దతు పైన బీజేపీ నమ్మకం పెట్టుకోదు. అందువల్ల బీజేపీ తన సొంతగా తనకు ఎక్కువ ఎంపీలు రావటానికి, ఈ పొత్తులో తాను ఎక్కువ లాభం పొందడానికి చూస్తుంది. సో అందువల్ల టీడీపీతోనే ఉంటూ తన బలాన్ని పెంచుకొని తన లాభాన్ని చూసుకుంటుంది. అందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది. లేకపోతే బీజేపీ ఏం చేసిందని రాష్ట్రానికి బీజేపీతో పెట్టుకోవడానికి టీడీపీ చూస్తుంది, బీజేపీకి ఏం బలం ఉందని చూస్తుంది.